హాయ్ అండి. ఈరోజు వీడియోలో నాకు సిల్క్ బ్లౌజ్ బాగా జారిపోయే క్లాత్ ఉన్న బ్లౌజ్ వస్తే నేను ఎలాంటి టిప్ తోటి ఒరిజినల్ క్లాత్‌కి లైనింగ్‌ని జాయిన్ చేస్తానో ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ అయితే ఇలా ప్లాన్ వేసేసుకుంటానండి. షేప్ బెల్ట్ కాకుండా. ఓకేనా? ఫ్రంట్, బ్యాక్ తర్వాత హ్యాండ్స్. పక్కా ప్లానింగ్ అయితే ఉండాలండి. ప్లానింగ్ లేకపోతే మాత్రం బ్లౌజులు మీకు ఎంత చిన్న పీస్ వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ అవ్వడం అనేది చాలా కష్టం. సో నేనైతే ఇలాగా ప్లాన్ వేసుకుని మరీ కట్ చేస్తాను. చూడండి, నేను అటు ఇటు తిరుగుతానండి. నేను క్లాత్ని జరపను. ఓకేనా? నేను అటు ఇటు జరుగుతూ కటింగ్ చేస్తాను. మీరు అదే చేయండి. ఇలాగా నేను ఇప్పుడు జరిపాను అనుకోండి, కెమెరా కోసమని మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని జరపాను. దీన్ని పక్కన పెట్టేస్తాను. ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ సైడ్కి నాకు ఒరిజినల్ క్లాత్కి జాయింట్ పడకూడదు. లైనింగ్ క్లాత్కి జాయింట్ పడుతుంది. ఒరిజినల్ క్లాత్కి మాత్రం జాయింట్ పడకుండా ఉండడానికి ఒక 2 ఇంచెస్ అనేది ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంచేసుకుని కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ ఒరిజినల్ క్లాత్ అనేది ఎక్కువ ఉంచేసుకుని కట్ చేసుకుంటున్నాను. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. మరి షేప్ బెల్ట్ ఎలా కట్ చేస్తారని మీకు డౌట్ రావచ్చు. నేను నెక్ దగ్గర కట్ చేశాను కదా, ఆ క్లాత్ ఉంటుంది. ఇక్కడ కట్ చేసిన చిన్న చిన్న పీసెస్ ఉంటాయి. అవన్నీ జాయిన్ చేసుకుని షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాను. ఎందుకంటే ఇది చాలా తక్కువగా వచ్చింది క్లాత్ అనేది, అందుకుని. ఇక్కడ కూడా అంతే. ఇక నీట్గా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎలా కట్ చేసానో అలాగా. ఇప్పుడు అయిపోయిందండి. నేను ఎలా జాయిన్ చేస్తానో చూడండి. ఇప్పుడు ఐరన్ బాక్స్ అనేది మనకి బజాజ్ దొరుకుతుంది. అందులో మనకి నెంబర్స్ ఉంటాయి, అంటే ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సిల్క్, కాటన్ అవి. అయితే నేనైతే సిల్క్ ఆప్షన్ పెట్టుకున్నాను. ఎందుకంటే నేను పైనుంచి ఐరన్ చేస్తాను, కింద నుంచి ఐరన్ చేయనండి. పైనుంచి ఐరన్ చేస్తాను. పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని ఐరన్ చేస్తాను. అది కాలకుండా ఉండడానికి నేను సిల్క్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. మనకి బజాజ్ ఐరన్ బాక్స్లో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇలా నీట్గా చిన్న చిన్న మార్కింగ్లు వేసేసుకోండి. దీని మీద ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని చేతితోటి నీట్గా ఇలా అనుకోవాలి. ఇలా నీట్గా ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇలాగా చూడండి. ఇలా సదురుకోవాలి. ఓకేనా? చేతికి కావాలనుకుంటే కవర్ పెట్టుకుని అనుకోండి, ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు సిల్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి కాలిపోదు. నాకు ఐరన్ అవుతుంది, బాగా అతుక్కుంటుంది, కాలిపోదు. పైన కూడా నాకు ముడతల కింద రావు. అదే నేను పైన లైనింగ్ పెట్టి అడుగు భాగంలో సిల్క్ పెడితే మాత్రం ఇంత నీట్గా రాదండి. నేను చెప్పాలనుకున్న టిప్ ఏంటంటే ఇదే. కింద సిల్క్ పెట్టి పైన కాటన్ పెడితే, ఐరన్ పెడితే ఇంత నీట్గా రాదు. చూసారా ఎలాగ అద్దినట్టు వచ్చేసిందో? అలా వస్తుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది నాకైతే నా ఐరన్ బాక్స్లో ఉంది. మీ దాంట్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ కూడా ఐరన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను హెమ్మింగ్ పట్టీ అనేది కుడతానమాట. అందుకుని ఇక్కడ చిన్న చిన్న డాట్స్ కింద పెట్టేసుకోండి ఇలాగా లైట్గా. సో దీని మీద కూడా ఇలా పెట్టేసేయండి. ఇలా కరెక్ట్గా ఉండేటట్టు. ఎందుకంటే అటు 2 ఇంచెస్ కావాలి, నాకు ఇటు 2 ఇంచెస్ కావాలి. ఒరిజినల్ క్లాత్ ఓన్లీ లైనింగ్ క్లాత్ మాత్రమే మనకి జాయింట్ పడుతుంది. సో ఇప్పుడు చూడండి, చేతితో నీట్గా, లేకపోతే చేతికి కవర్ పెట్టుకుని అలా అయినా చేసేయచ్చు. ఇలా మొత్తం కూడా నీట్గా ఐరన్ చేసుకోవాలి. అప్పుడు మనకి అద్దినట్టు వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది. ఇది కూడా అయిపోయింది. దీన్ని కూడా ఇలాగ నీట్గా మళ్ళీ దీన్ని కూడా ఐరన్ చేసేద్దాం. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, తర్వాత వచ్చేసి హ్యాండ్స్. అవి చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్స్ దగ్గర కూడా అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఉంచేసుకుని ఐరన్ చేసుకుంటున్నాను.
సో ఐరన్ చేసేసేయండి ఇలాగా. సో ఇది కూడా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ చెప్తున్నానండి, పైన సిల్క్ పెట్టాను, అడుగు భాగంలో నేను కాటన్ పెట్టాను, అందుకే నాకు ఇంత బాగా ఫినిషింగ్ వస్తుంది. సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేయండి. ఇలాగ మార్కింగ్ అంటే మనకి గమ్ము, ఇది ఫ్యాబ్రిక్ గమ్ము. ఇలా చూడండి, నేను ఎలాగైతే వేసానో అలాగా పెట్టేసుకుని ఫస్ట్ నీట్గా సర్దుకోవాలి. సర్దుకోపోతే మాత్రం ముడతలు వస్తాయండి, అదొక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా సదిరేసుకుని ఐరన్ చేసుకోవాలి. చూడండి, చూసారా, ఇలాగా. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే, అంటే రెండవ పార్ట్ కూడా అంతే. ఇలా లైన్గా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా ఐరన్ చేసుకోవాలండి. చూడండి, నీట్గా రావాలి, కంపల్సరీగా నీట్గా రావాలి. నీట్గా వస్తేనే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది, లేకపోతే రాదు. సో ఇలా అరేంజ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే, చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. ఎలాంటి క్లాత్ అయినా సరే ఈ చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా ముడతలు రాకుండా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.